నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. అక్టోబర్ 14 నుండి 17 వరకు తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమలలో కన్నుల పండుగగా భాగ్ సవారీ. అనంతాళ్వార్ తోటలో శ్రీవారికి ప్రత్యేక పూజలు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సక్సెస్, వైసీపీకి చెంపపెట్టు. జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ విమర్శ. అక్టోబర్ 14వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేక ఉత్సవాల్లో ఒకటైన భాగ్ సవారీ ఉత్సవం ఆదివారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు పూర్తయిన మరుసటి రోజు భాగ్ సవారీ ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. పురాణ ప్రాశస్త్యం నేపథ్యంలో స్వామివారి భక్తాగ్రేసరుడైన శ్రీ అనంతాళ్వారుల భక్తిని పరీక్షించడానికి శ్రీదేవి సమేతంగా స్వామివారు అనంతాళ్వారు పూదోటకు మానవ రూపంలో విచ్చేస్తారు. తన పూదోటలో పూలు కోస్తున్న అమ్మవారిని అనంతాళ్వారు అశ్వత్థ వృక్షానికి బంధిస్తాడు. అయితే స్వామివారిని పట్టుకోబోగా అప్రదక్షిణ దిశలో పారిపోయి ఆలయంలో ప్రవేశించి మాయమైపోతారు. అనంతరం అనంతాళ్వారులు తన భక్తిని పరీక్షించడానికి విచ్చేసింది సాక్షాత్తు శ్రీవారేనని విషయం గ్రహించి పశ్చాత్తాపడతాడు. వెంటనే అమ్మవారిని బందీ నుండి విముక్తురాలని చేసి పూలబుట్టలో కూర్చోబెట్టి స్వయంగా స్వామివారి చెంతకు చేరవేస్తాడు. తన భక్తుని భక్తికి మెచ్చి స్వామివారు అతని కోరిక మేరకు బ్రహ్మోత్సవాల మరునాడు తాను అనంతాళ్వారుల తోటలోనికి అప్రదక్షిణంగా విచ్చేసి తిరిగి ఆలయంలోనికి ప్రవేశిస్తానని అభయమిచ్చాడు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని నిర్వహించే ఈ భాగ్ సవారీ ఉత్సవం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. స్వామివారు సాయంత్రం 4 గంటలకు వైభవోత్సవ మండపం నుండి బయలుదేరి అప్రదక్షిణంగా అనంతాళ్వారు తోటకు చేరి అక్కడ ప్రత్యేక పూజలందుకుని తిరిగి ఆలయంలోనికి ప్రవేశించడంతో ఈ కార్యక్రమం వైభవంగా ముగిసింది. అంతకుముందు శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుసైవారి తోటలో అనంతాళ్వారు వంశీకులు భాగ్ సవారీ ఉత్సవం సందర్భంగా నాలాయర దివ్య ప్రబంధం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల చిన్నజీయర స్వామి, టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, పేష్కారు రామకృష్ణ, పారుపత్తేదారు హిమవత్గిరి, ఇతర ఆలయ అధికారులు, శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రకటించారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించిన మేరకు నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందనే హెచ్చరికలు, అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల అక్టోబర్ 14 నుండి 17వ తేదీల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సోమవారం అక్టోబర్ 14న జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ నిర్వహణ రద్దు చేస్తున్నట్లుగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల విషయాన్ని గమనించి జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వ్యయ ప్రయాసాలు కూర్చి రావద్దని, అలాగే డివిజన్, మండల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు కూడా రద్దు చేస్తున్నట్లుగా తెలుపుతూ జిల్లాకు భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించిన మేరకు నైరుతి బంగాళాఖాతంలో సోమవారానికి అల్పపీడనం ఏర్పడనుందనే హెచ్చరికలు, అలాగే రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో అక్టోబర్ 14 నుండి 17వ తేదీ వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అందరూ అధికారులు అప్రమత్తంగా ముందస్తు చర్యలు చేపట్టి 24 గంటలు కంట్రోల్ రూమ్ పనిచేసేలా ఏర్పాటుతో ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేలా సిద్ధంగా ఉండి ఎలాంటి మానవ, ప్రాణ, పశు ప్రాణ నష్టాలు జరగకుండా, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఉదయం తిరుపతి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ శుభం మన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ జిల్లా అధికారులతో కలిసి అన్ని రెవెన్యూ డివిజన్లు, మండల, గ్రామ, వార్డు సచివాలయ అధికారులతో రానున్న భారీ వర్షాల అప్రమత్తతపై ముందస్తు చర్యల్లో భాగంగా చేపట్టాల్సిన కార్యాచరణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ రానున్న 4 రోజుల్లో అక్టోబర్ 14వ తేదీ నుంచి 17వ తేదీ వరకు
రాయలసీమ జిల్లాల్లోని సత్యసాయి జిల్లా, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి, కడప తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని, ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి అలాగే స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ శనివారం ఈ అంశంపై సమీక్షించారని తెలిపారు. గత అనుభవాల దృష్ట్యా తిరుపతి జిల్లాలో తీర ప్రాంత మండలాలైన గూడూరు డివిజన్లోని చిల్లకూరు, వాకాడు, కోట, సూళ్లూరుపేట డివిజన్, తడ తదితర తీర ప్రాంత మండలాలు, గ్రామాల పరిధిలోని అధికారులు మరింత అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉందని, అలాగే జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఎలాంటి మానవ, పశు, ప్రాణ నష్టం సంభవించకుండా ముందస్తు చర్యలు చేపట్టాల్సి ఉందని అధికారులు దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ముఖ్యంగా తిరుపతి పట్టణంలో భారీ వర్షాలు కురిస్తే పట్టణ ప్రాంతం నీట మునగకుండా ఫ్లడ్ డ్రైన్లు, కాలువలు డిస్టిలేషన్ చేపట్టి మురుగునీరు సాఫీగా పారే విధంగా చెత్త నిలువ లేకుండా చర్యలు చేపట్టాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్కు సూచించారు. అలాగే అన్ని మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కూడా కాలువలు శుభ్రపరచాలన్నారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని, అందులో రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్, విద్యుత్ తదితర సంబంధిత శాఖల అధికారులు ఉండాలని, 24 గంటలు ఈ కంట్రోల్ రూమ్లు పనిచేయాలని, వాటికి సంబంధించిన ఫోన్ నెంబర్లను మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని ఆదేశించారు. పునరావాస ఏర్పాట్లు సిద్ధం చేయాలని, ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సెలవుల్లో ఉంటే వెంటనే విధుల్లో చేరి వారి ప్రధాన కార్యస్థానంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అధికారులు, సచివాలయ సిబ్బంది స్థానికంగానే 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు. డివిజన్ స్థాయిలో ఆర్డీఓలు, డీఎస్పీలు తమ పరిధిలోని ఎలాంటి మానవ, పశు సంపద నష్టం వాటిల్లకుండా ప్రణాళికలు చేపట్టి ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. భారీ వర్షాల ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజే అధికారులు పర్యటించి అవసరమున్న చోట చేపట్టాల్సిన పునరావాస కేంద్రాలు, లోతట్టు ప్రాంతాలను గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు ఉండేలా చూడాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్లు, ఎస్హెచ్ఓలు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోలు అత్యవసర పరిస్థితుల్లో తగినంత స్టాక్ ఉండేలా చూడాలని, గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండాలన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో డిపిఓ, మున్సిపల్ శాఖలు నేడే మురుగు కాలువలు పూర్తి స్థాయిలో శుభ్రపరచాలని, ఆర్డబ్ల్యూఎస్ శాఖ రక్షిత మంచినీటి ఏర్పాటులో అవాంతరం లేకుండా బ్లీచింగ్ సక్రమంగా ఉండేలా చూడాలని సూచించారు. రహదారులకు సంబంధించి పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి శాఖలు, ఇరిగేషన్ శాఖ చెరువులు, వాగులు, వంకల వద్ద, కాజ్వేల వద్ద వారి సిబ్బందిని నియమించి పర్యవేక్షించాలన్నారు. విపత్తు నిర్వహణలో ఎప్పుడూ పూర్తి బాధ్యతగా విధులు నిర్వర్తించాలని సూచించారు. గతంలో విజయవాడలో సంభవించిన వరదల దృష్ట్యా ముందస్తు చర్యలు జిల్లాలో ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతంలో ఉన్న గ్రామాల మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లి ఉంటే వారిని సత్వరమే వెనక్కి వచ్చేలా, అలాగే రానున్న 4 రోజులు ఈ నెల 17వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లరాదని, అనుమతి లేదని, సదరు విషయాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు, మత్స్యశాఖ అధికారులు టామ్ ఇతర మార్గాల ద్వారా వారికి తెలపాలని ఆదేశించారు. రహదారి కనెక్టివిటీ భారీ వర్షాలకు తెగిపోయే అవకాశం ఉన్న వాటిని ముందుగానే గుర్తించి ఇంజనీరింగ్ అధికారులు తగు చర్యలు చేపట్టాలని, అలాగే ఇరిగేషన్ శాఖ వారు చెరువులు, కాలువల కరకట్టలు బలహీనంగా ఉన్న వాటిని బలోపేతం చేయాలని సూచించారు. వరద నష్ట నివారణ చర్యలు చేపట్టాలని, క్లౌడ్ బర్డ్స్ జరిగితే ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరిగే అవకాశాలుంటాయనే నేపథ్యంలో తగు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ తిరుపతి వారికి సూచిస్తూ గత 2021 వరదల అనుభవాల దృష్ట్యా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాజ్వేలపై నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటే ఎలాంటి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని పోలీస్, రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. వర్షంతో పాటు సుమారు 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రెస్క్యూ ఆపరేషన్కు సంబంధించిన సామగ్రి, బోట్లు ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలని, మత్స్యశాఖ అధికారి గజ ఈతగాళ్లను గుర్తించాలని, పడవలను అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. విద్యుత్ శాఖ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, ఇబ్బందులు తలెత్తితే వెంటనే పునరుద్ధరణ జరగాలని అన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో పశువులను గ్రామాల్లో, ఆరుబయట ప్రాంతాల్లో మేతలకు తీసుకువెళ్లకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవడం ద్వారా పిడుగుపాటుకు గురికాకుండా ఉంటారని పశుసంవర్ధక శాఖ అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పించాలని సూచించారు. కమ్యూనికేషన్ నెట్వర్క్ బ్రేక్ కాకుండా ముందస్తుగా జనరేటర్ల పనితీరు, వాటికి కావలసిన అంశాలను ముందస్తుగా సమకూర్చుకోవాలని అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. చెరువులు, కుంటల వద్ద పిల్లలు ఆడుకోవడం వంటివి జరగకుండా చూడాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వారు తగినంత మందులు పీహెచ్సీల్లో అందుబాటులో ఉండేలా చూడాలని, అలాగే రానున్న 10 రోజుల్లో కాన్పులయ్యే గర్భిణులను గుర్తించి వారిని సమీపంలోని పీహెచ్సీ, సిహెచ్సీ ఆసుపత్రుల్లో చేర్పించాలని సూచించారు. జిల్లాలోని పలు జలపాతాల పర్యాటక ప్రాంతాలైన కైలాసకోన, ఆరై, తలకోన తదితర వాటర్ ఫాల్స్లో, సముద్ర బీచ్ ప్రాంతాల్లో అక్టోబర్ 14 నుండి 17 వరకు 4 రోజుల వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యాటకులకు అనుమతి లేదని, ఆ దిశలో అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
భారీ వర్ష సూచనల మేరకు రేపటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని, వారు అన్ని అంశాలు పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమన్వయం చేయాలని ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మానవ, పశు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదని, ఆ దిశలో ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్లో 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని 087722360007 నెంబర్కు సమాచారం కోసం, అలాగే అత్యవసర పరిస్థితుల్లో కాల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ, ఆర్ఎండ్బి మరియు ఏపీఎస్పీ డీసీఎల్ వారు ఏవైనా గాలులకు రోడ్డుపై చెట్లు పడిపోతే వాటిని త్వరితగతిన క్లియర్ చేయడానికి మొబైల్ వాహనాలతో ఏర్పాటు ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అప్రమత్తతాపరమైన అంశాలపై మీడియా ద్వారా సమాచారం ఇవ్వాలని సూచించారు. జేసీ మాట్లాడుతూ పౌర సరఫరాల శాఖ వారు తగినంత నిత్యావసర సరుకులు అన్ని మండలాల్లో నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1 నెల రేషన్ ముందస్తుగా తీర ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కంట్రోల్ రూమ్లు 24 గంటలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, అందులో సంబంధిత అధికారులు తప్పక ఉండాలని ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులు పాల్గొనగా డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు, సచివాలయ ఉద్యోగులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. మనకి బంగాళాఖాతంలో ఒక లో ప్రెషర్ సైక్లోన్ సిస్టమ్ ఏర్పడడం జరిగింది. అది క్రమేణా కొంచెం వేగం పుంజుకొని మనకి కోస్ట్కి, మన ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కానీ లేదంటే ప్రకాశం జిల్లా మీదుగా అది వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల ఈ లో ప్రెషర్ సిస్టమ్ వలన మనకి రానున్న 4 రోజుల్లో, అంటే రేపటి నుంచి 14, 15, 16, 17 తారీఖుల్లో తిరుపతి జిల్లాకి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని మనకి వాతావరణ శాఖ, అదేవిధంగా మన డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సమాచారం అందింది. దాంట్లో భాగంగానే నిన్న గౌరవ రాష్ట్ర హోంమంత్రి శాఖ వర్యులు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళతో ఆల్ జిల్లా కలెక్టర్లందరితో కూడా నిన్న ఒక టెలికాన్ఫరెన్స్ చేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కనుక వచ్చే 4 రోజులు, అంటే ఈ రోజు నుంచితో మొదలుకొని రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, అంటే 14, 15, 16 and 17 మన జిల్లాలో ఉన్నటువంటి తీర ప్రాంత మండలాలన్నీ కూడా, ఏదైతే వాకాడు, అదేవిధంగా చిల్లకూరు, తడ, అదేవిధంగా మనకి సూళ్ళూరుపేట, కోట మండలాలకు సంబంధించిన ఏదైతే ఫిషర్మెన్ ఉన్నారో, ఎవరు కూడా మత్స్యకారులు ఉన్నారో, ఎవ్వరు కూడా సముద్రంలోకి పడవల్లో వెళ్ళటానికి అస్సలు వీలు లేదండి. అందరు కూడా, ఒకవేళ వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి వెంటనే వారి విలేజెస్కి చేరుకునేలాగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ని, రెవెన్యూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా అప్రమత్తం చేయడం జరిగింది. అదేవిధంగా తీర ప్రాంతంలో ఎవరు కూడా సముద్రంలోకి టూరిస్ట్ పర్పస్ కానీ ఎటువంటి కారణాల చేత కూడా వెళ్ళటానికి లేదు. తీర ప్రాంతం వెంబడి ఉన్నటువంటి ఏదైతే విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇది వరకు వచ్చినటువంటి తుఫాన్లో ఎక్కడెక్కడైతే ఇనండేషన్, అంటే విలేజెస్లోకి నీరు రావడం కానీ, అదేవిధంగా కట్టప్ అయినటువంటి విలేజెస్, ఇవన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ విలేజెస్ అన్నింటినీ కూడా అవసరం మేరకు ఒకవేళ ఇవాక్యువేట్ చేయాలన్నా, లేదన్నా షెల్టర్ క్యాంపులకి తీసుకెళ్లాలన్నా కూడా అందరినీ కూడా అలర్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. దయచేసి అందరూ కూడా, ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా బయటికి వెళ్లకుండా లోపలే ఉండాలి. ఎవరైనా ఇల్లు కానీ కూలిపోయే ప్రమాదం అలా ఉంటే కూడా ముందుగానే సచివాలయం సిబ్బంది ద్వారా, రెవెన్యూ సిబ్బంది ద్వారా మీరు షెల్టర్ క్యాంప్స్కి చేరుకోవడం మంచిది. అదేవిధంగా మనకి జిల్లాలో మిగతా చోట్ల కూడా సుమారుగా గాలులు 55 కిలోమీటర్ల నుంచి 65 కిలోమీటర్ల వేగంతో వస్తాయి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ ట్యాంక్స్ ఎమ్మటి కానీ, అదేవిధంగా చెట్ల దగ్గర కానీ ఉండకుండా ఉంటే మంచిది. అదేవిధంగా మనకి ఎక్కడికక్కడ రేషన్ అదంతా కూడా, డ్రై రేషన్ అంతా కూడా రెడీ చేసి పెట్టున్నాము మన డీలర్ షాపుల్లో. అదేవిధంగా మనకి చాలా కాజ్వేలు బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. రోడ్ల మటు కూడా సడన్గా వర్షం పడడం వల్ల మనకి అధికంగా రోడ్లు బ్రీచ్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి కట్ ఆఫ్ అయ్యే విలేజెస్ కూడా ముందుగానే కావాల్సినటువంటి రేషన్ అంతా కూడా అందించడం జరిగింది, మెడిసిన్స్ అన్నీ కూడా అందించడం జరిగింది. ఈ కాజ్వేలు అమ్మటి కూడా ఎవరు వెహికల్స్లో కానీ
నడవటం కానీ క్రాస్ చేయకూడదు అనేది కూడా, ఎందుకంటే చాలాసార్లు ప్రాణ నష్టం ఇక్కడే జరుగుతుంటుంది. అదేవిధంగా ట్యాంక్స్ అమ్మటి కూడా ఎక్కువ ఇన్ఫ్లో ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ట్యాంక్స్లో, మరి ముఖ్యంగా 4 షోర్ ఏరియాస్లో ట్యాంక్ బండెమ్మటి కూడా వెళ్లకుండా, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వెళ్లకుండా ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా పశువు కాపర్లు కానీ, అదేవిధంగా పశువుల్ని, గొర్రెల్ని, వీటన్నిటిని కూడా మేతకి తీసుకెళ్లే వాళ్ళు కూడా వచ్చే 4 రోజులు ఎవరు కూడా బయటకు తీసుకెళ్లకుండా వీలైనంత వరకు విలేజ్, మన గ్రామ పరిసరాల్లోనే ఉంటే మంచిది. ఎందుకంటే పిడుగుపాటు కూడా చాలామంది మరణిస్తూ ఉంటారు. పిడుగులు పడే అవకాశం కూడా వచ్చే 4 రోజుల్లో అధికంగా ఉంది. అదేవిధంగా తిరుపతి పట్టణ ప్రజలు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. మనకి 2021లో కూడా స్వర్ణముఖి అమ్మటి, అదేవిధంగా కపిలతీర్థం నుంచి ఎక్కువ నీళ్లు మనకి టౌన్లోకి, సిటీలోకి ఎక్కువ రావటం వల్ల కూడా చాలా ఇళ్లలోకి నీళ్లు చేరుకునే పరిస్థితి. మీరు కూడా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. జిల్లా యంత్రాంగం అందరితోటి కూడా ఇవాళ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందరు అధికారులకు కూడా, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా, అందరూ కూడా ప్రజలకు అన్ని 24/7 సేవలు మీ సేవలోనే ఉంటారు. ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు దయచేసి సచివాలయం సిబ్బందికి కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ ముందుగానే సమాచారం అందిస్తే ఖచ్చితంగా మీ వాళ్ళకి వెంటనే ఏదైనా రెస్క్యూ కానీ, ఏదన్నా ఎక్కడన్నా చిక్కుకున్నా కానీ వెంటనే వాళ్ళని కూడా కాపాడే పరిస్థితి కూడా జిల్లా యంత్రాంగంతో ఫుల్గా ప్రిపేర్ అయింది. ఇలాంటి వరదల్లో కానీ ఎప్పుడైనా వర్షాలు ఎక్కువ వచ్చేటప్పుడు ప్రివెన్షన్ చాలా మంచిదండి. ముందుగానే అంటే దీన్ని సీరియస్గా తీసుకొని జిల్లా ప్రజలందరూ కూడా ఎక్కడ బయటికి వెళ్లకుండా, మరీ ముఖ్యంగా టూరిస్ట్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా ఎక్కువ ఉన్నాయి మన జిల్లాలో, అక్కడ కూడా ఎవరు వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే జలపాతాల్లో సడన్గా నీళ్ళు ఎక్కువ రావడం వల్ల కొట్టుకెళ్లే పరిస్థితి. అదేవిధంగా స్వర్ణముఖి అమ్మటి కూడా ఏదైతే విలేజెస్, ఊర్లు ఉన్నాయో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎక్కడ కూడా ముందుగా 21లో కానీ 23లో మనకు జరిగిన సంఘటనలు దృష్టిలో పెట్టుకొని నదులెమ్మటి కూడా ఉన్నటువంటి విలేజెస్ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా యంత్రంని పూర్తిగా కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా హెడ్ క్వార్టర్లో. అదేవిధంగా ఆల్ మండల్ హెడ్ క్వార్టర్స్లో, డివిజన్ హెడ్ క్వార్టర్స్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 మనము ఈ ఏదైతే 4 రోజుల్లో వస్తున్నటువంటి అధిక వర్షాలన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అందరూ ఫుల్గా ప్రిపేర్డ్గా ఉన్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరగకుండా చర్యలు తీసుకుంటున్నామనేది కూడా తెలియజేయపరుస్తుంది. వైసీపీ పాలనలో తిరుమల బ్రహ్మోత్సవాలతో సహా ప్రతిదీ అపవిత్రమైందని, కూటమి పాలన వచ్చిన తర్వాత జరిగిన బ్రహ్మోత్సవాల సక్సెస్తో గత వైసీపీ పాలకులకు చెంపపెట్టుగా మారిందని జనసేన పార్టీ స్థానిక నేత కిరణ్ రాయల్ వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా ముందు కిరణ్ రాయల్ మాట్లాడుతూ గత వైకాపా 5 ఏళ్ల పరిపాలన తర్వాత బ్రహ్మోత్సవాలు ఈసారి వచ్చాయని, లక్షల సంఖ్యలో భక్తులు రావడం జరిగిందని తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో గరుడ సేవ రోజు స్థానికులను రానివ్వలేదని తెలిపారు. టీటీడీ బోర్డును గత వైకాపా పాలకులు భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు ఎలాంటి అపశృతులు, ఆటంకాలు ఎదురుకాకుండా నిర్వహించిన ఈవో శ్యామలరావుకు, అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరితో పాటు యావత్ టీటీడీ సిబ్బందికి జనసేన పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ద్వారా పవన్ కళ్యాణ్, చంద్రబాబులు బ్రహ్మోత్సవాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి కారకులయ్యారని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర భక్తులతో సహా ఎవరైతే హిందువులు దైవంగా భావించే వెంకటేశ్వర స్వామి కానివ్వండి, ధార్మిక క్షేత్రంలో కానివ్వండి, మాట్లాడుకునే విధంగా బ్రహ్మోత్సవాలు జరిగాయి. దానికి కారణం కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు తిరుమలలో పర్యవేక్షిస్తూ, తిరుమలలో బ్రహ్మోత్సవాలు ముందు రోజు నుంచి మొదటి రోజు నుంచి నిన్నటి దాకా కూడా ప్రతి గంటకు అప్డేట్ కనుక్కుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం చూసుంటాం, మొత్తం వైసీపీ నాయకులు తప్ప తిరుమలలో భక్తులు ఎవరు కనిపించే ప్రసక్తే లేదు. ఎక్కడో 5 సంవత్సరం బ్రహ్మోత్సవాలు చూసుంటాం, గరుడ సేవ చూసుంటాం. గత సంవత్సరం గరుడ సేవ అయితే స్థానికులను తిరుమల పంపడానికి కూడా ఇబ్బంది పెట్టారు. బస్సులు పెట్టకుండా, 2 వీలర్ రాకుండా రకరకాలుగా అడ్డుకున్నారు గత ప్రభుత్వంలో. వెంకటేశ్వర స్వామి ఒక భక్తులు తిరుమలకు రాకుండా చేయాలనే ప్రయత్నంలో భాగంగా అవన్నీ చేశారని చెప్పి కూడా మేము గతంలో ఎన్నోసార్లు చెప్పాం. ఈసారి చూసారా, గరుడ సేవ రోజు 3 లక్షల మంది, 3,50,000 మంది పై ఉన్నారంట. కింద 1 లక్ష, 2 లక్షల మంది జనం ఉన్నారు. అంటే అంగరంగ వైభవంగా ఎన్నో సంవత్సరాల క్రితం చూసిన బ్రహ్మోత్సవాలు
ఈసారి చూసాం. దానికి కారణం కూటమి ప్రభుత్వమే. టీటీడీ అధికారులు ఈఓ శ్యామలరావు గారికి, అలాగే అడిషనల్ ఈఓ వెంకయ్య చౌదరి గారికి, టీటీడీ సిబ్బంది పనిచేసిన టీటీడీలో ఉన్న ప్రతి ఒక్కరికి, కార్మిక స్థాయి నుంచి డిప్టీఓలు, ఈఓలు ప్రతి ఒక్కరికి కూడా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అవడం చాలా ఆనందంగా ఉంది. తిరుచానూరు మార్కెట్ యార్డు వెనుక ఉన్న తమ భూమి సర్వే నెంబర్ 249/4లో 1 ఎకరా 4 సెంట్లు, అలాగే 249/5లో 32 సెంట్లు గల తమ భూమిని తమ ల్యాండ్ పక్కన కాపురం ఉంటున్న తెలుగుదేశం పార్టీ నేత కబ్జాకు ప్రయత్నిస్తున్నారని యజమాని తుంగ బాలకృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు సరస్వతి, నవ్యాలతో కలిసి ఆరోపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో వీరు మాట్లాడుతూ 1997వ సంవత్సరంలో ఈ భూమిని తాము కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. సంబంధిత డాక్యుమెంట్లు మీడియాకు చూపించారు. తాము గత 30 సంవత్సరాలుగా ఈ భూమిపై అప్పులు చేసి వడ్డీలతో మునిగి అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఎంఆర్ఓ ఐడెంటిటీ పట్టా, సీసీఎల్ ఆర్డర్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఆర్డీఓ ఆర్డర్ తదితరాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. కబ్జాకు పాల్పడిన పసుపు పార్టీ నేత తమ ఇంటి ముందు ఉన్న స్థలమంతా తనదేనని, తమపై వారి అనుచరులతో దాడికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తమ స్థలంలో అడుగుపెడితే అంతు చూస్తామని బెదిరిస్తున్నారన్నారు. రేపు తమ స్థలంలో గోడ కట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాల్లో స్పందన కార్యక్రమంలో తాము అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలియజేశారు. అందులో వైసీపీ వాళ్ళు బెదిరించి మళ్ళా చేయలేకపోయినా మేము ఎదుర్కొని నిలబడి భాస్కర్ నాయుడు వాళ్ళ నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నాము. ఇప్పుడు జేపీ అనే అతను టీడీపీ నాయకుడు, జేపీ శ్రీనివాస్ అనే అతను ఇప్పుడు మాకు దౌర్జన్యంగా వచ్చి సైట్లో డిస్ట్రిబ్యూట్ చేసి సైట్ అంతా సదరపెట్టి గుడిసేసి ఇవన్నీ చేస్తున్నాడు. 1997 సార్. హ్యాండర్ మా హ్యాండర్లోనే ఉంది. దౌర్జన్యం చేసి ఎంటర్ చేసి మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, సపోర్టు సల్లా బాబు ఉన్నాడు, నీకెవడున్నాడో దిక్కుండాకో చెప్పుకోపో. కంప్లీట్ 100కు అడిగిపోతే ఇది చేశాను. నిన్న హాలిడే కాబట్టి ఇది చేసాం. అంతకుముందు మా నాన్న చనిపోయినాడు. ఆ రోజు 100కి కాల్ చేశాను, వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ రెస్పాండ్ లేదు. తిరుమల శ్రీవారి ఆలయంలో 9 రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి ధ్వజ అవరోహణంతో ముగిశాయి. రాత్రి 7 గంటలకు బంగారు తిరుచి ఉత్సవం జరిగింది. అనంతరం ధ్వజ అవరోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్ద జిఆర్ స్వామి, చిన్న జిఆర్ స్వామి, టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం వలన భారీ వర్షాలు కురవనుండటంతో ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు వీలుగా నగరపాలక సంస్థ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ ఎన్ మౌర్య ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ నందు 24 గంటలు నగరపాలక సంస్థ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. తుఫాను వలన ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నంబర్ 0877225676 ను సంప్రదించాలని అన్నారు. సోమవారం నుండి 4 రోజుల పాటు వర్షాలు ఎక్కువగా కురవనున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎటువంటి సహాయక చర్యలకైనా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని ప్రజలను కోరారు. అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేశామని, ప్రజలు వ్యయ ప్రయాసాలకు ఓర్చి రావద్దని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలలో భాగంగా విజయదశమి నాడు శనివారం గజవాహనం అధిష్ఠించి తిరుమాడ వీధులలో ఊరేగారు. భక్తులందరూ కోలాహలంగా పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారు గజవాహనాన్ని అధిష్ఠించి మాడ వీధులలో విహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని వేకుజామున సుప్రభాతంతో మేల్కొల్పి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. సాయంత్రం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. విశేష అలంకరణలో విరాజిల్లుతున్న అమ్మవారిని గజవాహనంపై అధిష్ఠింపజేసి తిరుమాడ వీధులలో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారికి కర్పూర నీరాజనాలు పట్టి తమ మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ కేపీ చంద్రశేఖర్, సీనియర్ అర్చకులు బాబుస్వామి, వేంపాటి శ్రీను, ఏవీఎస్ఓ సతీష్ కుమార్, ఏవీఐ బ్రహ్మానందరాజు, ఇన్స్పెక్టర్లు గణేష్, ప్రసాద్, సుభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. వార్తల్లోనికి తిరిగి స్వాగతం. దసరా మహోత్సవాలలో భాగంగా 10వ రోజు వివిధ దేవాలయాల్లో అమ్మవారిని విశేష అలంకరణల్లో కొలువుదీర్చారు. వేడం గ్రామంలోని శ్రీ దక్షిణ కాళికాదేవి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి అలంకరణ, బహదూర్పేట తెట్టు వద్ద శ్రీ నల్లగంగమ్మ దేవాలయంలో శ్రీ నల్లగంగమ్మ దేవి అలంకరణ, కంసాల వీధిలోని విశ్వబ్రాహ్మణ వీధిలో శ్రీ నల్లగంగమ్మ దేవస్థానంలో రాజరాజేశ్వరి అలంకారం, బజారు వీధి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మీనాక్షి సుందరేశ్వర స్వామి కళ్యాణం అలంకరణ, బీపీ అగ్రహారం పెద్ద గంగమ్మ దేవస్థానంలో రాజరాజేశ్వరి అలంకరణ, బహదూర్పేట శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో మహాదుర్గ అలంకరణ, పానగల్లోని పొన్నాలమ్మ దేవస్థానంలో శ్రీ రాజరాజేశ్వరి అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అశేష భక్తజనం అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. రానున్న 4 రోజుల్లో అక్టోబర్ 14 నుండి 17వ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 14 నుండి 17వ తేదీ వరకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ మరియు విపత్తు నిర్వహణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా జిల్లా, డివిజన్, మండల, గ్రామ, వార్డు సచివాలయ స్థాయి సిబ్బందితో వర్చువల్ విధానంలో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సమన్వయ సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, జేసీ సుబ్బబన్సల్, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో భారీ వర్షాలపై ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి డివిజన్ పరిధిలోని రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో ఆదివారం భానుప్రకాష్ రెడ్డి భారీ వర్షాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత జిల్లా కలెక్టర్ టెలి కాన్ఫరెన్స్ లో పాల్గొని అనంతరం వివిధ శాఖల అధికారులతో ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి సమావేశమై భారీ వర్షాలకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. డివిజన్ పరిధిలోని 9 మండలాల్లోనూ మున్సిపాలిటీ, ఆర్డీఓ కార్యాలయంలోనూ మొత్తం మీద 10 చోట్ల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఆర్డీఓ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశారు.
ఒక్కొక్క మండలంలో 3 జేసీబీలు 10 ట్రాక్టర్లు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఎక్కడైనా చెరువులకు గండి పడితే యుద్ధ ప్రాతిపదికన గండి పూడ్చేలా చేయాలని ఆదేశించారు. అలాగే లోతట్టు ప్రాంత ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు రెవెన్యూ అధికారులు తమ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాతావరణ శాఖ నుంచి అందిన సమాచారం వరకు రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో అధిక వర్షాలు పడేందుకు అవకాశం ఉందని, ఈ 2 చోట్ల అవసరమైన చర్యలు అన్నింటినీ చేపట్టామన్నారు. ఈ 2 చోట్ల టూరిజం కేంద్రాలలోనూ, టెంపుల్ టౌన్స్ లోనూ యాత్రికులకు 3 రోజుల పాటు అనుమతి ఇవ్వడం లేదని తెలియజేశారు. డివిజన్ మొత్తం మీద భారీ వర్షాలకు ఎలాంటి ఇబ్బంది ఏర్పడకుండా తగు చర్యలు చేపట్టినట్లు తెలియజేశారు. 10 చోట్ల కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని, శ్రీకాళహస్తి ఆర్డీఓ కార్యాలయంలో టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేశామని తెలియజేశారు. అధికారులందరూ అప్రమత్తంగా వ్యవహరిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి ఆదేశించారు. ఈరోజు పొద్దున్న 10ంటికి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వీడియో కాన్ఫరెన్స్ జరగడం జరిగింది. దాంట్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, సూచనల మేరకు మన రెవెన్యూ డివిజన్ శ్రీకాళహస్తిలో కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దాంట్లో పాటుగా 8 మండలాలు ప్లస్ 1 మండలంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ రెవెన్యూ డివిజనల్ అధికారిగా మేము ఉండడం వల్ల ఒక కంట్రోల్ రూమ్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ప్రతి మండలంలోని 3 జేసీబీలు, ఎక్కడైనా ఇవి గండి కానీ పడినప్పుడు 3 జేసీబీలు ఏర్పాటు చేసుకుని, ఒక 10 ట్రాక్టర్లు ఎక్కడైనా కానీ ఇమీడియట్గా వాటర్ వచ్చేస్తే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయడానికి ఒక 10 ట్రాక్టర్లు పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మెయిన్గా మనకు రేణిగుంట, ఏర్పేడులో మాత్రమే ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. అండ్ టూరిస్ట్ ప్లేసెస్ నారాయణవనం, కేవీపురం ఉండడం వల్ల అక్కడ కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, ఎస్పీ గారు చెప్పడం ఏంటంటే అక్కడ టూరిస్ట్ ప్లేసెస్ని ఒక 3 days పాటు బంద్ చేయమని చెప్పారు. సో ఇది మా డివిజన్ నుంచి వచ్చిన సమాచారం. టోల్ ఫ్రీ నెంబరు రేణిగుంటలో ఒకటి ఉంది అండ్ ఏర్పేడులో ఒకటి ఉంది. అండ్ అలాగే ప్రతి మండలానికి ఒకటి పెట్టించాము. మా డివిజన్కి సంబంధించింది ఇప్పుడు చెప్తాను. టోల్ ఫ్రీ నెంబర్ 9966524952. అక్టోబర్ 14వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న మద్యం షాపుల లాటరీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. చిత్తూరు నగరంలోని సంతపేట వద్ద ఆర్ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మద్యం షాపుల లాటరీ వేదికను జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయశేఖర్లతో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లాటరీ విధానంలో ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 114 మద్యం షాపులకు గాను 2266 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టం చేశారు. రేపు 14 అక్టోబర్ మార్నింగ్ 8 గంటల నుంచి ఈ డ్రావల్ ఆఫ్ లోట్ ఫర్ రిటైల్ లిక్కర్ షాప్ ఈ ప్రక్రియ రేపు స్టార్ట్ అవుతుంది. ఇప్పటివరకు 2266 అప్లికేషన్స్ వచ్చినాయి 104 షాప్స్కి. సో రేపు బేసిక్లీ ఈ కళ్యాణ్ మండపంలో ఈ అన్ని అరేంజ్మెంట్స్ చెక్ చేయడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది. సిట్టింగ్ అరేంజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, తర్వాత క్యాష్ కౌంటర్, డ్రావల్లో ఎట్లా చేస్తాము, కన్సర్న్ ఆఫీసర్స్, ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్, సెక్యూరిటీ అంతా ఇది చెక్ చేయడం జరిగింది. సో రేపు 8 గంటల నుంచి ఇది స్టార్ట్ అవుతుంది. సో మన డైరెక్టర్ ప్రొవిషన్ ఎక్సైజ్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారు ఒక ఎస్ఓపి తయారు చేయడం జరిగింది. సో ఎస్ఓపి పరంగా ఈ డ్రాల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇది ట్రాన్స్పరెంట్గా ఈ ప్రక్రియ రేపు పూర్తి చేస్తారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పోరాడే ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్ను సస్పెండ్ చేయడాన్ని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం చిత్తూరు నగరంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం, వారి హక్కుల కోసం, వారి సంక్షేమం కోసం నిక్కచ్చిగా జిల్లా విద్యాధికారి డీఈఓని నిలదీసినందుకు కక్ష పెట్టుకుని గంటా మోహన్ను సస్పెండ్ చేయడం బాధాకరమన్నారు.
వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి గంటా మోహన్ సస్పెన్షన్ను బేషరతుగా ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాలతో దశల వారీగా డీఈఓ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. జిల్లా విద్యాధికారి డీఈఓ దేవరాజు వద్దకు సమస్యలపైన అర్జీ రూపంలో తీసుకువెళితే సరైన సమాధానం చెప్పడం లేదని, అతని తీరు సరిలేదని వాపోయారు. ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ దృష్టికి తీసుకుని వెళ్లకూడదా, సమస్యలపైన డీఈఓను ప్రశ్నించకూడదా, నిలదీయకూడదా, ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారా అని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి పద్ధతులు మానుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమాల ద్వారా సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కూడా వెంటనే స్పందించాలన్నారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగర ముఖ్యుల సమావేశం జరుగుతోంది. ఏఐటీసీ అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులతో ఈరోజు అత్యవసర సమావేశం జరుగుతోంది. ఎందుకంటే ఈ యొక్క చిత్తూరు కేంద్రమైనటువంటి చిత్తూరు జిల్లా వైద్య శాఖ అధికారి యొక్క నిర్ణయం వల్ల లేకుండా ఎలాంటి తప్పులు లేకపోయినా కూడా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయూకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు గంటా మోహన్ గారిని ఎలాంటి కారణం లేకుండా సస్పెండ్ చేయడాన్ని ఏఐటీయూసీగా పూర్తిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక నిజాయితీ కలిగిన పద్ధతితో కలిగిన నాయకుడుగా ఎలాంటి తప్పులు చేయకుండా వారి సంఘం కోసం, ఉపాధ్యాయుల సంఘం కోసం, వాళ్ళ సమస్యల పైన, వాళ్ళ హక్కుల పైన, వాళ్ళ సంక్షేమం పైన పోరాటం కొనసాగిస్తున్నటువంటి, నిరంతరం రాజీ లేని పోరాటం చేస్తున్నటువంటి ఈరోజు సస్పెండ్ చేయడం ఇది మంచి పద్ధతి కాదు, ఇది అన్యాయం అనేసి కూడా మేము ఏఐటీసీ సంఘాలుగా మేము చెప్పదలుచుకున్నాం. ఒక్కసారి ఈ యొక్క ఉపాధ్యాయులు కాకుండా ప్రజా సమస్యల పైన, కార్మికుల సమస్యల పైన చిత్తూరు నగరంలో ఎక్కడ ఏ సమస్య ఎదురైనా ఆ సమస్యలో పాల్గొని ఆ సమస్యల పైన కూడా స్పందించి పనిచేసినటువంటి నాయకుడు ఈరోజు ఎలాంటి తప్పు చేయకపోయినా, ఎలాంటి కారణం లేకపోయినా అనవసరంగా అక్రమంగా ఆయన సస్పెండ్ చేయడం దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తాను. గారు యొక్క ప్రవర్తన మార్పు చేసుకోవాలి, ఆ యొక్క మార్పు రావాలా. ఒక నాయకులు ఎదురైన సమస్యల పైన, జీవాలకు సంబంధించిన సమస్యల పైన వెళ్తే కూడా అతను సరిగా స్పందించడం లేదు. ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చిన రేణిగుంటలోని సత్యమ్మ తల్లిని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి శనివారం రాత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రేణిగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని భగత్ సింగ్ కాలనీలో వెలసిన శ్రీ సత్యమ్మ తల్లి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారికి కరెన్సీ నోట్లతో అలంకరించారు. ప్రతి ఏటా నిర్వహించే దసరా నవరాత్రుల్లో చివరి రోజు కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆమెకు ఆలయ నిర్వాహక సభ్యులు బొజ్జల రిషితారెడ్డికి ఘన స్వాగతం పలికి అమ్మవారి ప్రాంగణంలో అమ్మవారి ముగ్గును అత్యంత వైభవంగా మలచి నూనె దీపాలను వెలిగించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు సదాశివరెడ్డి దంపతులు బొజ్జల రిషితారెడ్డిని శాలువతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులకు చీరలు, హారంగా అమ్మవారికి అలంకరించిన కరెన్సీ నోట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బొజ్జల రిషితారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రవి, గోపీలతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు. తన నాట్య విన్యాసంతో హర్షిత సూర్యకుమార్ భక్తులను మైమరపించింది. శ్రీకాళహస్తిలోని బహదూర్పేట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణంలో దసరా మహోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా హర్షిత సూర్యకుమార్ భరతనాట్య ప్రదర్శన ఆహుతులను అలరించింది. శంకర శ్రీగిరి, దుర్గా కవిత్వం, హనుమాన్ చాలీసా, గణేశ పంచరత్న స్తోత్రాలు, తీరాద విలయాటు పిళ్ళై మొదలైన పాటలకు భరతనాట్యం చేసి ప్రేక్షకులను అబ్బురపరచింది. అశేష ప్రజానీకం పాల్గొని భరతనాట్యాన్ని కనులారా తిలకించారు. కార్యక్రమం అనంతరం ఆలయ కమిటీ చేతుల మీదుగా షీల్డు, సర్టిఫికెట్లు అందజేశారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీకాళహస్తి ఆలయంలో పారువేట ఉత్సవం అత్యంత వేడుకగా నేత్రపర్వంగా నిర్వహించారు.
108 మంది నవదుర్గల వేషధారణలతో ఉత్సవమూర్తి ముందు నృత్య ప్రదర్శన చేస్తూ ప్రత్యేక వాయిద్యాల నడుమ పార్వేట ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. స్వామి అమ్మవార్లు పురవిహారం చేస్తూ ఆహ్లాదకర ఆధ్యాత్మిక వాతావరణంలో సేదతీరుతూ భక్తులను అనుగ్రహించారు. నవదుర్గ వేషధారుల శివనామ స్మరణలు, జై భవానీ నామస్మరణలతో దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రం పులకించింది. దసరా, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు దక్షిణ కైలాస క్షేత్రం శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా జరిగి అత్యంత వేడుకగా ముగింపు ఉత్సవంగా పార్వేటి ఉత్సవం నేత్రపర్వంగా ఆధ్యాత్మిక ఆనంద పారవస్యంతో జరిగాయి. దేవీ నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో శ్రీ జ్ఞానపురుషునాంబ సమేత సోమస్కంద మూర్తి ఉత్సవాలకు విశేష దివ్యాలంకారాలు చేసి చప్పరాల్లో కొలువు తీర్చారు. 108 మంది నృత్య కళాకారులు నవదుర్గ వేషధారణలతో అలంకార మండపం నుంచి నృత్య ప్రదర్శనగా ఉత్సవం ముందు సాగారు. కేరళ వాయిద్యాలు, మంగళ వాయిద్యాలు నడుమ పార్వేటి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం నుంచి పురవీధుల మీదుగా పట్టణ శివారు వరకు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. నవదుర్గ వేషధారణల ఉత్సవం ముందు నృత్య ప్రదర్శన చేస్తూ అడుగడుగున దేవదేవునికి, శక్తి స్వరూపిణి జగన్మాత జ్ఞానప్రసూనాంబా దేవికి నీరాజనం పడుతూ ముందుకు సాగారు. భక్తులు స్వామి అమ్మవార్ల దివ్యమంగళకర స్వరూపాలను తిలకిస్తూ నవదుర్గ వేషధారణుల నృత్య ప్రదర్శనలు ఆధ్యాత్మిక ఆనందంతో తిలకించి ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో కర్పూర నిరాజనాలు పట్టారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ, జై భవానీ అంటూ నామస్మరణలు చేస్తూ పార్వేట ఉత్సవం సాగింది. స్వామి అమ్మవార్లు పురవిహారం చేస్తూ చల్లటి ఆధ్యాత్మిక వాతావరణంలో సేదతీరుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ విశేషోత్సవంలో ఆలయ ఈవో చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ అధికారులు కృష్ణారెడ్డి, హరి యాదవ్, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అక్టోబర్ 14 నుండి 17 వరకు తిరుపతి జిల్లాకు భారీ వర్ష సూచన. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు, పునరావాస కేంద్రాల ఏర్పాటుకు సిద్ధంగా ఉండాలి. సమీక్షా సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. తిరుమలలో కన్నుల పండుగగా భాగ్ సవారి, అనంతాళ్వార్ తోటలో శ్రీవారికి ప్రత్యేక పూజలు. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాలు రద్దు. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ప్రజలకు విజ్ఞప్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాల సక్సెస్ వైసీపీకి చెంపపెట్టు, జనసేన పార్టీ నేత కిరణ్ రాయల్ విమర్శ. అక్టోబర్ 14వ తేదీ సోమవారం నాడు నిర్వహించనున్న మద్యం షాపుల లాటరీ ప్రక్రియకు పకడ్బందీగా ఏర్పాట్లు. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.